రాముడు ఎప్పుడూ తన గురించే ఆలోచించేటటువంటి వాడు కాడు, సర్వభూతహితే రతః. అందుకే రామాయణం చదివి చదివి రామానుగ్రహం పొందినటువంటి వాళ్ళని మీరు గమనిస్తే ఎప్పుడూ కూడా ఎక్కడో ఉన్నటువంటి వాడిని కూడా అయ్యా భోజనం చేశారా, సంతోషంగా ఉంటున్నారా, సుఖంగా ఉంటున్నారా అని అడుగుతారు. మీరు చూడండి, రామాయణంలో రాముడు ఎవరిని కలవనివ్వండి ఈ ప్రశ్న వేస్తాడు. సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా అంటారు. వెళ్ళిపోయేటప్పుడు రాముడు ఎప్పుడు ఎవరితో మాట్లాడినా ఎలా మాట్లాడతాడో తెలుసా అండి? వాళ్ళు ఎందులో ఉన్నారో దాని కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. చాలా జాగ్రత్త సుమా, తేలిక అనుకుంటున్నావేమో, చాలా కష్టం, నువ్వు ఉన్నటువంటి విషయం చాలా జాగ్రత్తగా నిర్వహించాలి నాయన, పూనికతో చేసుకోసుమా అని చెప్పి వెళ్తాడు. అంతేకాని నీకేం పర్వాలేదు నేనున్నానంటూ ఉండడు. ఇప్పుడు నిర్లక్ష్య ధోరణి వస్తుంది తెలుసా అండి? అలా చెప్పకూడదు, ఎప్పుడు చెప్పకూడదు.